శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వేదిక మీద అనేక రంగాలలో సుప్రసిద్ధులైనటువంటి వారందరూ కూడా కూర్చుని ఉన్నారు. వేదిక ముందర కూడా భగవద్భక్తులందరూ కూడా కూర్చున్నారు. మీ అందరి లోపల ఏ చైతన్య శక్తి శ్రీమాతగా వెలుగొందుతోందో ఆ శ్రీమాతకు నేను అనేక నమస్తులు ఘటిస్తూ, అభయ్ హిందూ సేన శ్రీ రాధా మనోహర్ దాస్ గారు దానికి కర్త కర్మ క్రియగా ఉన్నారు. అభయ్ అంటే ఏమిటి? భయాన్ని పోగొట్టేది. అభయం అంటే నేను నీ వెనకాతల ఉన్నాను అని చెప్పేటువంటిది. అలాంటి సంస్థ ఒకటి స్థాపన చేసి రాధా మనోహరుడు అనే నామాన్ని వాళ్ళ అమ్మగారు లేకపోతే వారి గురువు గారు దీక్ష ఇచ్చినప్పుడు ఇచ్చి ఉంటారు. రాధా అంటే మీ అందరూ ఏదో సినిమా యాక్టర్ రాధా అని అనుకుంటారు. కాదండి, దయచేసి మీరు బాగా గమనించండి. రాధా అంటే ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఆ నవ్వు పెదాల మీద నుంచి వచ్చేటువంటి ఆ పెదానికి ఉండేటువంటి దేవత పేరే రాధా. అలాంటి నవ్వుని కలిగి ఉంటాము, అందరినీ నవ్విస్తూ ఉంటాము. అందుకనే సర్వే జన సుఖినో భవంతు. అది మన దేశంలో ఉన్న గొప్ప అర్థం. అలాంటి రాధాదేవిని పెదాల మీద ప్రతి ఒక్కరూ ఉంచుకుంటారు కాబట్టి మనము రాధాదేవి ఉపాసకులమే ఒక రకంగా. అలాగే మనోహరుడు అంటే ఏమిటి? మన మనసు లోపల నివసించేటువంటి స్వరూపము. ఇప్పుడు వారి లోపలేమో శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఈ పక్కన కూర్చున్న వారి లోపలేమో శివుడు ఉన్నాడు. నేనేమో జగదాంబ త్రిశక్తి పీఠానికి సంబంధించిన పీఠాధిపతిగా నా హృదయంలో అమ్మవారు కొలువై ఉన్నది. ఇక ఇలా మనోహరుడు అంటే ఏంటి? మనసు లోపల ఏ దేవతనైతే స్థాపన చేసుకుని ఆ దేవత యందు అనురాగాన్ని పెంచుకుని ఆ యొక్క దేవతాశక్తిని ప్రచారం చేసి అందరిలో చైతన్యాన్ని తెచ్చేటువంటి రాధా మనోహరుడు అనేటువంటి పేరుతో వారి గురువు గారు ఇచ్చినటువంటి పేరుతో ఈరోజు ఇక్కడ సాయం సంధ్యా సమయం శ్రావణ మాసం ఆదివారం రోజున మనమందరం ఇక్కడ ఆసీనులం అయితే ఈ కార్యక్రమం పేరేంటండి? దయచేసి అందరూ ఒక్కసారి చెప్పాలి. ఈ కార్యక్రమం పేరేమిటి? మరి మీరు జాగృతం అయ్యారా లేదా? ఎంతమంది జాగృతులయ్యారు? జాగో అంటే ఏంటో తెలుసా అండి అర్థం? ఆ జాతి శ్రేణి గో హిందూ అవుతోంది. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తామని వేరే వాళ్ళు చెప్తున్నారు, మనల్ని తోలేస్తామని చెప్తున్నారు, మనల్ని ఇక్కడి నుంచి ఉండనివ్వమని చెప్తున్నారు. మేము ఉంటాము అని చెప్పడానికే ఈ జాగో హిందూ అనే ప్రోగ్రాం కార్యక్రమం. ఎవరు మమ్మల్ని తోలుతారు, ఎవరిని మేము తోలుతామో తెలుసుకుందామని దానికే ఇక్కడ జాగృతం చేయడానికి వచ్చిందే ఈ జాగో హిందూ ప్రోగ్రాం. జాగో అంటే అంత గొప్ప అర్థం ఉన్నది, జాగృతం చేయటము. ఎవరిని? మన రాధా మనోహర్ దాస్ గారి వీడియోలు మీరు అందరూ బాగా చూస్తూ ఉంటారు. మేము కూడా అప్పుడప్పుడు కాసేపు బాగా ఒత్తిడి పెరిగినప్పుడు ఆయన కామిక్ టానిక్ లాగా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆయన ఏవో జంతువుల్ని తోలుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ జంతువుల పేర్లు నేను చెప్పక్కర్లా, ఇక నేను మాట్లాడక్కర్లా, మీ అందరికీ అర్థమై ఉండాలి ఈ పాటికి. కాబట్టి మనం కూడా జంతువులు అయిపోతున్నాము అని చెప్పి జాగృతం చేయడానికి ఈరోజు ఈ జాగో సభ పెట్టింది. మనం జాగృతం అవ్వాలి. మనం గోమాతలు లాంటి వాళ్ళం తప్ప గొర్రెలము కాదురా. నిద్ర లేవండి హిందువులారా. ఇప్పుడు నిద్ర లేద్దామా పడుకుందామా చెప్పండి? మీరు ఇలాగా సమాధానం చెప్పకపోతే వాడు గో హిందూ అనేవాడు బయలుదేరాడు ఆల్రెడీ. మన ఇందాక ఆరుమూరు ముద్దు బిడ్డ మా పిల్లవాడు మన ఎమ్మెల్యే గారు చక్కగా చెప్పుకొచ్చారు ఏమేం జరిగిన చరిత్ర. ఆయన రాజకీయం కాబట్టి రాజకీయ చరిత్ర చెప్పారు. మేమేమో సనాతన ధర్మవాదులు, అందుకని ధర్మంగా మిమ్మల్ని ఎలా చైతన్యపరచాలి,
ధర్మంగా మిమ్మల్ని ఎలా గెలుపొందించాలి అనేటువంటి విషయాలు మాత్రమే బోధ చెయ్యాలి. ఆ బోధ కూడా ఎలాగైతే నిద్రపోతున్నటువంటి అర్జునుని మేలుకొలిపి శ్రీకృష్ణుడు ఒరేయ్ నిద్ర మానరా, లే అధర్మాన్ని నశింపచెయ్యి అనేటువంటి కౌరవుల మీద యుద్ధాన్ని ఎలాగైతే ప్రకటింప చేశారో శ్రీకృష్ణ భగవాను వారు ఆ మాదిరిగా ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్రీకృష్ణులాగా మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేయడానికి మాత్రమే మీరందరూ కూడా అర్జునులు లాంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మీరేం పట్టుకోవాలో మీరు ఆలోచన చేయండి. కత్తి పట్టేవాడు కత్తి పడతాడా, బాణం పట్టేవాడు బాణం పడతాడా, గద పట్టేవాడు గద పడతాడా, ఏమన్నా పట్టండి. మన ధర్మాన్ని కాపాడటము ఎలా కాపాడమన్నాడండి? నీ ధర్మాన్ని ఎవరైనా నాశనం చేయటానికి వచ్చినప్పుడు, ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో, ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడ స్త్రీ నమస్కరింపబడుతుందో, ఎక్కడ స్త్రీకి అవమానం లేకుండా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవితో విష్ణుమూర్తి కొలువై ఉంటాడనేటువంటి చెప్పినటువంటి ధర్మానికి కీడు పట్టినప్పుడు మనం పట్టుకోవలసిన ఆయుధాలు నేను చెప్పక్కర్లేదు. కాబట్టి అలాంటి ఆయుధం పట్టే ముందర మనం విజ్ఞానవేత్తలం అవ్వాలి. ఆయుధం పడితే సరిపోదండి, ఆయుధాన్ని ప్రయోగించేటువంటి విధి విధానాలు తెలిసి ఉండాలి. పట్టుకోమన్నారు కదా, ఈ సభలో చెప్పారు, వారెవరో కత్తి పట్టుకుని రేపు పొద్దు నుంచి కత్తి పట్టుకుని తిరిగితే పట్టుకెడతారు మిమ్మల్ని. ముందర మీ బుర్రని మీరు మార్చుకోండి. మీ ఇంట్లోనే మీ సంస్కరింపబడాలి. మీ ఇల్లు సంస్కరింపబడినప్పుడు పక్కవాడిని మనం మాట్లాడటానికి వీల్లేదండి. మనందరము నిత్యము బొట్టు పెట్టుకుంటున్నామా? వస్త్రధారణ సరిగ్గా ఉన్నదా? సంప్రదాయాన్ని పాటిస్తున్నామా లేదా? లలితా సహస్రనామంలో ఉంటుంది, సంప్రదాయశ్రీ సాధ్వి గురుమండల రూపిణి. సంప్రదాయాన్ని పాటించింది కాబట్టి ఆవిడ గురుమండల రూపిణిలో కూర్చున్నది. అలాగా మనం కూర్చోవాలి అంటే అన్ని దేశాలకి మనమే జగద్గురు అవ్వాలి అనేటువంటిది ఆది శంకరాచార్య వారు చేసి చూపించేశారు. ఏ దేశాలు పుట్టన్నాడే నా గురువు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు ఎప్పుడో ఈ ప్రపంచానికి జగద్గురుగా ప్రసిద్ధమై ఆ జగద్గురు తత్వాన్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మన దేశంలో మళ్ళీ మన వాళ్ళందరూ చైతన్య శక్తిగా మార్చడానికి తయారయ్యారు. కాబట్టి మీరందరూ కూడా ఏదో వచ్చాం, మనోహర్ దాస్ గారు పిలిచారు, ఓ సెల్ఫీ దిగుదాం, ఓ వీడియో దిగుదాం, ఓ దండం పెడదాం, ఇది కాదు. వారు ఎంత కష్టపడుతున్నారండి. బస్ స్టాండ్లో చివరికి పాయికాన తోటి దగ్గర కూడా నిలబడి అమ్మా నువ్వు హిందువుగా ఉండు జీవించు, హిందువుగా ఉండు జీవించు, హిందువుగా ఉండు జీవించు, ఎక్కడ కనిపెడితే అక్కడ ఎందుగలడు అందులేడు సందేహం వాళ్ళతో ఎందెందుకు నా చక్కని సర్వోగతుండు అన్నట్లుగా ఆ యొక్క రాధా మనోహర్ గారు ఆ మాదిరిగా ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని పిలిచింది దేనికయ్యా అంటే, మేము వారు గౌరవంగా పిలిచిన వారు చేసేటువంటి దానిలో నేను కూడా ఒక భారతీయుణ్ణి, ఒక గురువుని కావచ్చు, ఒక పీఠాధిపతిని కావచ్చు, నేను భారతీయుణ్ణి, నేను ఒక హిందువుని. నా బంధువులందరినీ చైతన్యపరచడానికి వారితో చేయగలిపి అది కృష్ణుడా శివుడా అమ్మవారా అనేది కాదు. పుష్పాలు వేరువేరుగా ఉంటాయండి. పువ్వులు బంతి పువ్వు వాసన బంతి పువ్వుకు ఉంటుంది, మల్లె వాసన మల్లెకు ఉంటుంది, చామంతి వాసన చామంతికి ఉంటుంది. ఎన్ని పూలు ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా వాసన ఉన్నా ఈ సూత్రం అనేది చూసారా, అదే అద్వైతము. దారం అనే సూత్రంలాగా మేమందరము ఒకటే సూత్రంలో ఉంటాం, ఒకటే దారానికి కలిసి ఉంటాం. కలిసి ఉండి మిమ్మల్ని చైతన్యపరచడానికే ఈరోజు ఈ జాగో హిందూ, గో హిందూ నుంచి జాగో హిందూ జాగృతం చేయడానికి హిందూ బంధువులంగా మేమందరం మీతో పాటు నడయాడటానికి వచ్చాము. ఇది దైవభూమి, పుణ్యభూమి, కర్మభూమి. కాబట్టి అలాంటి భూమిలో మీరు పుట్టారు. నేను మాట్లాడితే మీరు తెల్లవారులు నిద్రపోకుండానే ఉంటారు. నేనా గత నెల 10వ తారీఖు దగ్గర నుంచి ఉపవాసంలో ఉన్న, ఆహారం లేదు, భోజనం లేదు, ఉపాహారం లేదు. రేపు 19వ తారీఖు దాకా నేను దీక్షగా ఉండాలి. ఇంటింటికి ధర్మ ప్రచారం చేస్తున్నాం. ఓ 10 కుటుంబాలను ఒక చోటే కలిపి ధర్మ ప్రచారం చేసి మన హిందూ ధర్మ చైతన్య జ్యోతులను వెలిగిస్తున్నాం ఇంటింట. నా చిన్నప్పుడు 18వ ఏట నేను గోదావరి జిల్లాలో చాలామంది ఇతర మతాలుగా మారిపోయిన వాళ్ళని తీసుకొచ్చినటువంటి వాణ్ణి నేను. తెలంగాణ ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి శివదేవయ్య అనేటువంటి బ్రాహ్మణ వంశానికి సంబంధించినటువంటి వాడిని. ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే మా తాతలు హిందూ ధర్మానికి నిలబడి ఉన్నారు అప్పట్లో కాకతీయ సామ్రాజ్యంలో. కాబట్టి ఇంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే వారి తపస్సు,
వారి ఆశీర్వచనం మా మీద ఉన్నది కాబట్టి మేము ఇంత చైతన్య శక్తిగా మిమ్మల్ని అందరినీ ప్రచోదితం, ఒక జ్యోతులు మిమ్మల్ని మీ ఇంట్లో జ్యోతి వెలగాలి అనేటువంటి భావనతో, ధర్మ జ్యోతులు వెలగాలి అనేటువంటి ఉద్దేశంగా ఇక్కడికి రావటం జరిగింది. చాలామంది ఉన్నారు, మహా ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉన్నారు. మా కార్పొరేటర్ గారు ఉన్నారు. ఏమి కరాటీ వచ్చో లేదో తెలియదు కానీ ఆవిడ పేరు కరాటీ కళ్యాణి. ఆవిడ మాట్లాడిందంటే అదొక బాణి. ప్రతి ఒక్కరము ఒక్కొక్క రకం. కాబట్టి ఇంతమంది ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, వారందరూ కూడా మాట్లాడాలి. కాబట్టి నా వాకుకి మీరందరూ చైతన్యవంతులై ఒక్కసారి మనం జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, వందే వందే వందే, గో మాతాకి, వేద మాతాకి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.